అందరికీ శనార్థులు మంచిగా నారలా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి విచారణకు హాజరుపడ్డ కేసీఆర్ కమిషనర్లకు అన్ని చెప్పిండు బరాబర్ మంగ్లీ ఇచ్చింది బర్త్డే దావత్ పోలీసోళ్లకు దొరికిపోయి మారింది హాలత్ బీఆర్ఎస్ వాళ్ళను అస్సలే చేసుకోడట సీఎం సారు మాటలు అందరూ నమ్మాలట తెలంగాణకు శుద్ధ దండుగట కిషనాలు రేవంత్ సారు పెడుతుండు సుర్కులు కొండా సురేఖకు ఉద్యమకారుని కౌంటర్ అక్క టైం మంచిగా లేదు అది మ్యాటర్ నువ్వు కొట్టినట్లు చెయ్యి నేను తిట్టినట్లు చేస్తానుట్లా ఎవ్వలైనా కాంగ్రెస్ బీజేపీల దోస్తాన చూసే నేర్చుకోవాలి రెండు పార్టీల దోస్తాన ఎట్లుంటదో అందరూ చూస్తున్నదేనాయే ఇక కిషనాలు సార్ గురించి మొన్న సీఎం సార్ ఏమన్నాడు తెలంగాణ అభివృద్ధిలా కిషనాలు గారు సాయం చేస్తే ఏడుకో తీసుకుపోవచ్చని అన్నాడు అటు దిక్కేమో రాజాసింగ్ సారేమో ఆయనకు చెప్పింది ఒకటి గోడకు చెప్పింది ఒకటి అని దెప్పి కొడిచిండు రాజాసింగ్ మాటలు గట్టిగా ఎక్కించుకున్నాడో ఏందో గాని సీఎం సారు ఢిల్లీకి పోయి కిషనాలు సార్ను ఏకి పడేసిండు అదెట్లా అన్నది చూడరు మీరే సీఎం రేవంత్ సార్ కు దగ్గరి దోస్తు కిషనాలు సారే అని చెప్తుంటారు గాని అసొంటి కిషనాలు సార్నే ఢిల్లీకి పోయి ఏకి పడేసిండు ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయిండు గాని తెలంగాణకు కిషన్ రెడ్డి పట్టుకొచ్చింది గాడిదగుడ్డు తప్ప ఇంకేం లేదు అభివృద్ధికి పెద్ద గుదిబండ ఆయననే రూపాయి తెచ్చింది లేదు 10 పైసల పని చేసింది లేదు ఆయన నుండి దండుగా అనుకొచ్చిండు సేమ్ ఇవే డైలాగులు మొన్న రాజాసింగులు కూడా కొట్టిండు కిషనాలు అనేటాయన తెలంగాణ బీజేపీకి పట్టిన పీడ అది ఇడుస్తే గాని బీజేపీకి మంచి రోజులు రావనుకుంటా ఏకి పడేసిండు నిజానికి కూడా కిషనాలు సారు ఎంత సమర్థుడో తెలంగాణ పబ్లిక్ కు తెల్వదా కొద్ది పెద్ద ప్రాజెక్టులు పట్టుకొచ్చిండా ఏం కథ పాలి రాష్ట్రం ఆంధ్ర అన్ని ఎగదన్నుకోబోతుంటే తెలంగాణకు ఒక్కటన్న పెద్ద ప్రాజెక్టు రావాలని రైల్వే స్టేషన్లల్లా లిఫ్టులు పెట్టించే గొప్ప ప్రాజెక్టులు తెచ్చిన మనిషాయే కరోనా కాలంలో చిప్స్ వంచి పెట్టిన మహానుభావుడు గాసొంటి మనిషి తెలంగాణకు నిధులు పట్టుకొచ్చి అభివృద్ధి చేస్తాడని నమ్మినోళ్లకు ఉండాలి ఫస్ట్ ఆయననే అట్లంటే కేంద్రం సహాయ మంత్రి బండి సంజయ్ అయితే ఇంకా సూపరు అన్న పట్టుకొచ్చిన ప్రాజెక్టులు పెడతందుకు కరీంనగర్ కే కాదు అసలు తెలంగాణలో జాగే దొరుకుతలేదు నిధులను ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలవక ఎట్టికి పారబోస్తుండ్రు పాపం సర్కారోళ్ళు గంత మంచి బీజేపీ కేంద్ర మంత్రులున్నారు తెలంగాణ నుంచి ఎంత పుణ్యం చేసుకుంటే గాని అసొంటోళ్ళు దొరకరని అంటుర్రు రాజకీయాలు తెలిసినోళ్ళు నేను పోయి అడిగితే సల్ల సుక్కకే దిక్కులేదు పోయి నా పేరు చెప్తే సల్లకుండానే చేతిలో పెడతారని పేకిండట వెనకటో ఏతులేంకన్నా సేమ్ సీఎం రేవంత్ సార్ మాటలు కూడా గట్లనే ఉన్నాయి అంటుర్రు ఢిల్లీలో ఆయన మాటలు ఇన్నోళ్ళు ఇంతకు ఏమన్నాడంటారా పొంకనాల పోషెట్టికి 3 ఎడ్లు 36 దొడ్లు అన్నట్టున్నాయట సీఎం రేవంత్ సారు మాటలు పార్టీల నచ్చినోళ్లకు మంత్రి పదవులు ఇప్పించుకునే తాకతు లేదు హైకమాండోళ్లను అపాయింట్మెంట్ లేకుండా కలిసే దిక్కు లేదు ఢిల్లీకి పోయి పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసి బతిలాడుకుంటే గాని దగ్గరికి రానిచ్చేటోళ్లు లేరు ఒక్క నిర్ణయం సొంతంగా తీసుకునే ధైర్యం లేదు ఒక్క అటెండర్ ను సొంతంగా అపాయింట్ చేసే పవరు లేదు అసలు పార్టీల ఎవ్వరికి తమరి మీద నమ్మకమే లేదు అసొంటి తమరు నేనున్నంత వరకు కేసీఆర్ కుటుంబీకులను పార్టీలకు రానియా అసలు మీ పార్టీలకు అద్దం అనుకునేటోళ్ళెవలు మీ పార్టీల మీ సీట్ కే గ్యారంటీ లేదు తుమ్మితే ఊడిపోయే ముక్కు లెక్కున్నది మీ పరిస్థితి ఎప్పుడు సీఎం పదవి ఊడవిక్తారో తెలియదు మిమ్ముల దేంట్లో ఎవ్వలు నమ్ముతలేరు మిమ్ములెప్పుడు ఒంటిగా హైకమాండ్ పిలిచింది లేదు ఎమ్మడి డిప్యూటీ సీఎం నో ఉత్తమ్ సార్ నో పిలిపించి వాళ్ళ నిర్ణయం ప్రకారం
ప్రకారమే పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది గాని మీకే పార్టీ ఇల్విస్తుందో లోకం చూస్తలేదా? పార్టీ మీ పరిస్థితే ఏ సెకండ్ కు ఏమైతుందో తెలియదు. మీరింకా మందిని ఎక్కిస్తుండ్రా సారు? మనింట్లో గబ్బు వాసన పెట్టుకొని మందింట్లో కంపు గురించి మాట్లాడితే ఎట్లా సారు? ఇప్పటికైనా పబ్లిక్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసుడు ఎట్లా అన్న ఆలోచన చేస్తే మంచిది. వాళ్ళని రానియా వీళ్ళని రానియా అని ఉద్దర మాటలతోటి టైం పాస్లు చేస్తే వచ్చే ఎన్నికల్లా డిపాజిట్లు కూడా రాకుండా మార్పు తెస్తారు పబ్లిక్ చూసుకోండి మళ్ళా అని అంటుర్రు రాజకీయ పండితులు. కష్టపడి ఇల్లు కట్టి తప్పదాగి కాలబెట్టినట. ఈ నర్మ కొంతమంది సెలబ్రిటీల మనిషిగా తిరిగేటోళ్ళ కథ గట్లనే ఉంది. తెలంగాణ పాటలు పాడి ఫేమస్ అయిన అనంతపురం పిల్ల మంగ్లీ ఓ సింగర్ ఉన్నది కదా, ఆ పేరు కూడా ఒక ఛానల్ వాళ్ళు పెట్టిందే. ఫోక్ సాంగులు పాడి సినిమా పాటలు పాడేంత రేంజ్ కు పోయింది మంచిదే. ఫిలిం నగర్ బస్తీలో ఉండే దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ల గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉండే అంత ఎత్తుకు ఎదిగింది. కానీ తప్పటడుగులు వేసుకుంటా వచ్చిన పేరును బద్నాం చేసుకుంటుంది. ఇట్లా ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే దావతు బగ్గ రచ్చైపోయింది కదా. చేవెళ్ల కాడున్న ఫామ్ హౌస్ లా మంచిగా దోస్తులను పిలుచుకొని ముక్కా సుక్కలతోటి ధూమ్ ధామ్ దావత్ ఇచ్చింది. అయితే ఈ రోజుల్లో దావత్లు ఎవరు చేసుకోరు, అందరు చేసుకుంటారు. కానీ ఫామ్ హౌస్ లో దావత్లు చేసుకున్నప్పుడు లిక్కర్ వాడతారు కాబట్టి పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు అన్నప్పుడు పోలీసు వాళ్ళ నిఘా ఎక్కువ ఉంటది కాబట్టి ముందు జాగ్రత్తగా పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. కానీ మనల్ని ఎవర్రా ఆపేదన్నట్టు దావత్ పెట్టుకుంది. అయితే దావత్ కు వచ్చిన వాళ్ళ దాంట్లో కొంతమంది గంజాయి కొట్టి ఉన్నారట. పోలీసోళ్ళు పోయి ఫామ్ హౌస్ మీద రైడింగ్ చేసి అందరికి టెస్టులు చేస్తే గంజాయి కొట్టి కొందరు దొరికిందట. ఇక వాళ్ళ మీద కేసు రాసిండ్రు పోలీసోళ్ళు. అట్లనే పర్మిషన్ లేకుండా పార్టీ పెట్టిండ్రని ఈవెంట్ మేనేజర్ మీద, ఫామ్ హౌస్ మేనేజర్ మీద కేసులు పెట్టిండ్రు. 4 పైసలు కండ్ల పడంగానే నా అంతోడు లేడన్నట్టు గంజాయి తోటి దావత్ ఇచ్చేంత గలీజ్ పనులు చేసుడు ఎందుకమ్మా? కష్టపడి తెచ్చుకున్న పేను ఇట్లా తాగబోతు దావట్లతోటి బద్నాం చేసుకున్నాడు ఎందుకమ్మా? సెలబ్రిటీ అంటే ఫ్యాన్స్ కు కావచ్చు, పోలీసోళ్ళ తాన కాదన్నది యాది కుంచుకోవాలి అని మస్తు మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండ్రు. కానీ అదేందో మంగ్లీ ఈ నడుమ ఏం చేసినా ఆమె పాటల కన్నా కాంట్రవర్సీలే మస్తు హిట్ అవుతున్నాయి. అదేందో కొండ సురేఖ అక్క ఏం చేసినా 5 నిమిషాల అందరి ముంగట ట్రోల్ అవుడు అక్కకు అలవాటైపోయినట్టుంది. ఇప్పుడు కూడా గాంధీ భవన్ లా రోజుకిద్దరు లీడర్లు ముఖాముఖి పేరుతోటి పబ్లిక్ సమస్యలు అరుచుకునేందుకు దరఖాస్తులు తీసుకునే కార్యం పెట్టిరు కదా. ఇక కేసీఆర్ ను బద్నాం చేద్దాం అనుకుంటే అక్కకే ఎట్లా పంచబడ్డదో చూడుర్రి. ప్రజాభవన్ లో పెట్టిన ప్రజా దర్బార్ ఏమైందో, అక్కడ తీసుకున్న దరఖాస్తుల గతేమైందో, ఆడికి పోయి పబ్లిక్ ఇచ్చిన విన్నపాలు ఏమైనాయో గాని మళ్ళా కొత్తగా గాంధీ భవన్ లో ముఖాముఖి అనే మహత్తర కార్యం ముంగటేసుకుండ్రు కాంగ్రెస్ లీడర్లు. ప్రజాభవన్ నుంచి లొకేషన్ చేంజ్ చేసి గాంధీ భవన్ లో పెట్టిండ్రు. మరి వారితోటి ఇప్పటి వరకు ఎంతమంది సమస్యలు అరుచుకొని పరిష్కారాలు చేసిండ్రో తెలియదు గాని మళ్ళా దరఖాస్తులు తీసుకొని మీ సమస్యలు పరిష్కరిస్తామని అయితే ఓ పేరంటం పెట్టుకుర్రు. ఇక పబ్లిక్ పోయి వాళ్ళ సమస్యలను దరఖాస్తులు రాసి సురేఖ మేడానికి ఇచ్చిండ్రు. అట్లనే ఒక ఉద్యమకారుడు నాకేదన్నా బతుకు తెరువు కావాలని మేడం తానికి పోయిండు. అదేంది కేసీఆర్ సర్కారు ఉద్యమకారులను ఆదుకున్నామన్నాడు, మీకేం చెయ్యలేదా అని అడిగింది. ఎందుకు చేయలేదమ్మా, తెలంగాణ ఉద్యమంలా నా కొడుకు జీవిడిస్తే కేసీఆర్ సారు 10 లక్షలు ఇచ్చిండు అని ఉద్యమకారుడు చెప్పే వరకు హక్కకు పంచుబడ్డట్టు అయిపోయింది. కేసీఆర్ ఏం చేయలేదంటే ఏందో రాజకీయం చేద్దాం అనుకుంటే ఉల్టా పంచుబడే వరకు హక్క సైలెంట్ అయిపోయింది. సర్లే దరఖాస్తు ఇచ్చిపో అని చెప్పి దరఖాస్తు తీసుకుంది. టైం బ్యాడ్ ఉన్నప్పుడు అట్టి పండు తిన్నా పన్ను ఇరుగుతుంది అన్నట్టు సురేఖక్క టైం బ్యాడ్ ఉన్నట్టుంది. అందుకే ఏది చేసినా గిట్లనే రివర్స్ అవుతున్నది పాపం అని అనుకుంటుర్రట సురేఖక్క అభిమానులు. కండ్లకు చేతులు అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపిన చూడు అని విర్రవీగిండట వెనకటో పులకేశ్ మహారాజు. సేమ్ కేసీఆర్ ముచ్చట్ల తెలంగాణ సర్కారు వ్యవహారం కూడా గట్లనే ఉన్నదంటారు. కేసీఆర్ ను విచారణకు పిలిచి ఆయనను బయటకు రప్పించినాం అనుకుంటారు గాని విచారణ పేరుతోటి బద్నామేసి
కేసీఆర్ అనే మేరు పర్వతానికి ఇంచు కూడా మసిపుయలేరన్న సంగతి యాది మరుస్తుండ్రు. కేసీఆర్ అంటే ఒక పేరు కాదు, అది తెలంగాణ బ్రాండు. అసొంట ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఏందో చేద్దామని చూస్తే వాళ్ళ సీటు కింద గోయి హాలే దోకున్నట్టు అని అంటుర్రు కారు పాటోళ్ళు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరీ పడ్డాడు కదా కేసీఆర్ సారు. ఇక పొద్దుగాల ఎర్రవెల్లి ఇంటికాడికెళ్లి సీదా బీఆర్కే భవన్ కు వచ్చిండు సారు. సారెంబడి మాజీ మంత్రులు, పార్టీ లీడర్లు కూడా ఉన్నారు. ఇన్కామ్ విచారణ కావాలనే వరకు తెలంగాణ తొలిసూరి సీఎం కేసీఆర్ సార్ ను ఒక్కరితోటే విచారణ చేసిండ్రు. ప్రాజెక్టుకు పర్మిషన్ ఉన్నదా అని అడిగితే బాజాప్తా అన్ని పర్మిషన్లు ఉన్నాకనే ప్రాజెక్టు కట్టినాం, పర్మిషన్లు లేకుంటే గంత పెద్ద ప్రాజెక్టులు కట్టలేం కదా, అన్ని తీర్ల క్యాబినెట్ల నిర్ణయాలు తీసుకున్నాం, రూల్స్ ప్రకారంగానే నడుచుకున్నాం, ఢిల్లీకి పోయి జలవనరుల శాఖోళ్లకు చెప్పి అన్ని తీర్ల కాయిదాలు కమ్మలు అప్పచెప్పినాం, ఇండ్ల దాపరికం ఏం లేదని కుల్లం కుల్లా చెప్పుకొచ్చిండు. మీకింక ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇగో ఈ బుక్ లో మొత్తం రాసున్నది, అది చదువుకోవచ్చు మీరు అని కమిషన్ వాళ్ళకు ఓ బుక్ ఇచ్చిండు సారు. తుమ్మిడి హెట్టిని కాదని మళ్ళా కాళేశ్వరం కాన్నే ఎందుకు కట్టిందని అడిగితే తెలంగాణ కన్నీళ్లు తూడ్చేతందుకు కాళేశ్వరం కట్టినాం, మహారాష్ట్రోళ్ళు కొర్రీలు పెడితే కాళేశ్వరం కాడ జాగన ఎంచుకున్నాం, ఇంజనీరింగ్ నిపుణులు, నీళ్ల రంగ నిపుణుల సలహాలు సూచనలతోటే అన్ని తీర్ల స్టడీ చేసి ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్పినాం. బాజాప్తా లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినామని వాళ్ళు అడిగిన అన్నిటికీ కేసీఆర్ సారు చాలా ఓపిక కొద్ది జవాబులు ఇచ్చిండు. ఇట్లా ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ వాళ్ళు 114 మందిని విచారణ చేసిండు. ఇన్నొద్దులు, ఆఫీసర్లు, ఇంజనీర్లను ప్రశ్నించింది. మొన్న ఈటల సారు, హరీష్ సారు, ఇవాళ కేసీఆర్ సార్ను ప్రశ్నించిండ్రు. ఇక కేసీఆర్ సారు విచారణకు వస్తుందని తెలిసి తొవ్వ పొడుగుత అభిమానులు, కార్యకర్తలంతా సార్కు సంఘీభావంగా నినాదాలు చేసిండ్రు. ఇక కేటీఆర్ సార్ అయితే సీఎం సార్ను ఎట్లా ఏకిపడేసిండో మీరే ఇనుర్రి. 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్, ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. ముచ్చట్లు ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.